పిఠాపురం వర్మ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం ప్రస్తావించలేదు. బట్ అదే వేదిక మీద నాగబాబు ఘాటైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. ఒకటి, లీడర్గా అన్నా ఉండాలి, లేదా కార్యకర్తగా సేవకుడిగా ఉండాలి. నేను లీడర్గా కాదు, సేవకుడిగా పవన్ కళ్యాణ్తో మమేకమవుతున్నానని ప్రకటించారు. అదే సందర్భంలో ఏదైతే పిఠాపురం వర్మ క్లెయిమ్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ తాను గెలిపించాను అన్నటువంటి పాయింట్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయాలని వాడు కోరుకున్నారు, ఆ కోరికను నెరవేర్చి అక్కడి నుంచి పోటీ చేశారు, అందుకనే ఘన విజయాన్ని అందించారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కి జీవితంలో ఒక భాగం. అలాంటి పవన్ కళ్యాణ్ని పిఠాపురం నుంచి గెలిపించానని ఎవరన్నా చెప్పుకుంటే వాళ్ళ కర్మ అన్నటువంటి పాయింట్ని ప్రస్తావించడం ద్వారా వర్మ బ్యాచ్ చెప్తున్నటువంటి మాటకి కౌంటర్ చెప్పినట్టయింది.